అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్పెయిన్, పోర్చుగల్లో జరిగిన ఒక భారీ, అపూర్వమైన వరద సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. దీన్ని వాతావరణ శాస్త్రవేత్తలు తుఫానుల రైలు అని పిలుస్తున్నారు. అదేంటో అసలక్కడ ఏం జరిగిందో వివరంగా చూద్దాం. ఈ ఒక్క మాట చాలు అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవడానికి. పోర్చుగల్లోని అల్కాసర్ డా టోసాల్ అనే పట్టణ ప్రజలు చెప్పిన ఈ మాటలు వింటుంటేనే ఆ విపత్తు సృష్టించిన మానవ సంక్షోభం మనకు కళ్ల ముందు కదులుతుంది. ఇక్కడే మనకొక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇంత టెక్నాలజీ, ఇంత ఇంజనీరింగ్ ఉన్న ఈ రోజుల్లో ఒక ఆధునిక దేశంలో వరద నీరు పోవడానికి కూడా చోటు లేని పరిస్థితి ఎలా వస్తుంది? ఈ విశ్లేషణలో మనం దీనికి సమాధానం వెతకబోతున్నాం. సరే, అస్సలు విషయానికొస్తే ఇది మనం అనుకునేలా ఒకే ఒక్క తుఫాను సృష్టించిన విలయం కాదు. ఇది ఒకదాని తర్వాత ఒకటిగా అస్సలు గ్యాప్ ఇవ్వకుండా వచ్చిన తుఫానుల గొలుసన్మాట. వాతావరణ శాస్త్రవేత్తలు దీన్ని స్టార్మ్ ట్రైన్ అని పిలుస్తున్నారు. పేరు వినడానికి కొత్తగా ఉంది కదా? దాని అర్థం చాలా సింపుల్. ఒక గూడ్స్ రైల్లో ఒక పెట్టె వెళ్లగానే మరో పెట్టె ఎలా వస్తుందో, అలాగే ఒక తుఫాను తీరాన్ని దాటగానే దాని వెనుకే మరో తుఫాను అదే ప్రాంతాన్ని వచ్చి తాకింది. మనకు బాగా తెలిసిన తుఫాన్లతో దీన్ని పోల్చి చూస్తే తేడా ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. మన బంగాళాఖాతంలో వచ్చే తుఫాన్లు చాలా తీవ్రంగా ఉంటాయి, కానీ 1 లేదా 2 రోజుల్లో తీరం దాటి వెళ్ళిపోతాయి. కానీ ఈ స్టార్మ్ ట్రైన్ అలా కాదు. ఒక కన్వేయర్ బెల్ట్లాగా వారాల తరబడి ఒకే ప్రాంతం మీద నిరంతరాయంగా వర్షాన్ని కురిపిస్తూనే ఉంది. దీనివల్ల ఏమైందంటే, ఊహించుకోండి, ఒక స్పాంజ్ ఉంది. పొడిగా ఉన్నప్పుడు అది నీటిని బాగా పీల్చుకుంటుంది. కానీ అదే స్పాంజ్ పూర్తిగా తడిసిపోయాక దానిమీద నీళ్లు పోస్తే పీల్చుకోవడానికి చోటులేక నీళ్లన్నీ బయటకొచ్చేస్తాయి. స్పెయిన్, పోర్చుగల్లో సరిగ్గా అదే జరిగింది. మొదటి కొన్ని తుఫానులకే భూమి నీటితో పూర్తిగా నిండిపోయింది. ఆ తర్వాత కురిసిన ప్రతి వర్షపు చుక్క నేరుగా నదుల్లోకి, పట్టణాల్లోకి ప్రవహించింది. ఇంతకీ వారాల తరబడి కురవడానికి ఇంత అపారమైన నీరు అసలు ఎక్కడ్నించి వచ్చింది? దీని వెనుక ఉన్న కారణం అట్మాస్ఫియరిక్ రివర్, అంటే ఆకాశంలో నది అనే ఒక వాతావరణ దృగ్విషయం. దీన్ని ఒక రకంగా ఆకాశంలో ప్రవహించే ఒక కనిపించని నదిలా అనుకోవచ్చు. వేల కిలోమీటర్ల పొడవుండే ఈ తేమ పైప్లైన్ ఉష్ణమండలంలోని సముద్రాల నుంచి నీటి ఆవిరిని నేరుగా యూరోప్కు తీసుకొచ్చి అక్కడ కుమ్మరించింది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఒక శక్తివంతమైన అట్మాస్ఫిరిక్ రివర్ మోసుకొచ్చే నీటి పరిమాణం ఎంతుంటదో తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద నదుల్లో ఒకటైన మిసిసిప్పి నది సగటు ప్రవాహం కంటే ఏకంగా 15 రెట్లెక్కువ. ఒకసారి ఆలోచించండి, అంత నీరు ఆకాశం నుండి కురిస్తే భూమిపై పరిస్థితి ఏంటి? ఇంత భారీ నీరు భూమిమీద పడినప్పుడు ఇక అక్కడ జరిగిన విధ్వంసం ఎలా ఉంటుందో చూద్దాం. ఆ ప్రాంతం పూర్తిగా బ్రేకింగ్ పాయింట్కు చేరుకుంది. ఇది ఒక్క దెబ్బతో ఆగలేదు. ఒక బాక్సర్ వరుసగా పంచులిస్తే ఎలా ఉంటుందో అలా జరిగింది. మొదట జనవరి చివర్లో క్రిస్టిన్ అనే తుఫాన్ వచ్చి నేలని తడిపేసింది. తర్వాత ఫిబ్రవరి మొదట్లో లియోనార్డో తుఫాను అసలు ప్రళయాన్ని సృష్టించింది. ఇక ప్రజలు తేరుకునేలోపే ఫిబ్రవరి 7న మార్టా తుఫానొచ్చి పరిస్థితిని ఒక మహా విపత్తుగా మార్చేసింది. ఈ వరదల తీవ్రత ఎంత ఉందంటే దానికొక చారిత్రక సాక్ష్యం కూడా ఉంది. స్పెయిన్లోని కర్డోబా నగరంలో 2000 సంవత్సరాలుగా ఎన్నో విపత్తులను తట్టుకొని నిలబడిన ఒక పురాతన రోమన్ వంతెనను కూడా మూసివేయాల్సి వచ్చింది. అంటే గత 2000 ఏళ్లలో కూడా చూడని స్థాయి వరదన్నమాట. ఆ వంతెనను ఎందుకు మూసేశారో ఈ నంబర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ గ్వాడల్క్వివిర్ నదిలో ప్రమాద హెచ్చరిక స్థాయి 2.5 మీటర్లు, కాని వరద నీటిమట్టం ఏకంగా 5.5 మీటర్లకు చేరింది. అంటే రెడ్ అలర్ట్ స్థాయికి రెట్టింపు కంటే ఎక్కువ. ఈ విపత్తు ప్రభావం మొత్తం సమాజంపై పడింది. 11,000 మందికి పైగా ప్రజలు ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. యునెస్కో గుర్తించిన చారిత్రక కట్టడాలు నీట మునిగే ప్రమాదం ఏర్పడింది. ఇక డ్యాంలు నిండిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గేట్లు తెరిచారు. దానివల్ల దిగువ గ్రామాలు, పట్టణాలు మునిగిపోయాయి. చివరికి దేశ అధ్యక్ష ఎన్నికలను కూడా కొన్ని ప్రాంతాల్లో వాయిదా వేశారు. సరే, ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం, అక్కడి యంత్రాంగం ఏం చేశాయి? వాళ్లు ప్రజలను కాపాడటానికి ఎలా స్పందించారు? స్పెయిన్లో యుఎంఈ అనే ఒక ప్రత్యేక సైనిక విభాగం ఉంది. వీళ్లను పసుపు సైనికులు అని కూడా అంటారు. వీళ్ల పని యుద్ధం చేయడం కాదు, కేవలం ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలను కాపాడటమే.
భారీ యంత్రాలు, శక్తివంతమైన నీటి పంపులతో వీళ్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అంతేకాదు, వాళ్ళొక అద్భుతమైన టెక్నాలజీని వాడారు. అదే ఈఎస్ అలర్ట్ సిస్టమ్. దీనిని సానిక్ షీల్డ్ అని కూడా అనొచ్చు. ప్రమాదంలో ఉన్న ప్రాంతంలోని ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్కి ఒకేసారి చెవులు చిల్లులు పడేంత పెద్ద శబ్దంతో హెచ్చరిక పంపారు. అది మామూలు ఎస్ఎంఎస్ టోల్ కాదు. దాన్ని విస్మరించడం అసాధ్యం. ఆ శబ్దం ప్రజలను వెంటనే అప్రమత్తం చేసి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించింది. సరే, ఇదంతా స్పెయిన్, పోర్చుగల్లో జరిగింది. దీన్నుంచి మన నగరాలు నేర్చుకోవాల్సిన పాఠమేమైనా ఉందా? ఇది కేవలం వారి సమస్య మాత్రమేనా? అస్సలు కాదు. యూరప్లోని అభివృద్ధి చెందిన నగరాలకు వరదలు రావనుకోవడం ఒక పెద్ద అపోహ అని ఈ సంఘటన నిరూపించింది. ఈ టేబుల్ జాగ్రత్తగా చూడండి. మన హైదరాబాద్, బెంగళూరులో సమస్య ఏంటి? చెరువులను ఆక్రమించడం, డ్రైనేజీలు మూసుకుపోవడం. స్పెయిన్లోని సెవిల్లా, కోర్డోవాలో సమస్యేంటి? పాతకాలపు పైపులు, డ్యాంలు సరిపోకపోవడం. కారణాలు వేరేనా? రెండింటికీ మూలం ఒకటే: సరైన పట్టణ ప్రణాళిక లేకపోవడం. ఇప్పుడు నగర ప్రణాళికలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఒకటి, గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కాంక్రీటుతో డ్యాములు, కాలువలు కట్టి నీటి ప్రవాహాన్ని నియంత్రించడం. రెండవది, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చెరువులు, చిత్తడి నేలలు వంటి సహజమైన వనరులను పునరుద్ధరించి నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం. ఈ విపత్తు గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కూడా పరిమితులున్నాయని స్పష్టం చేసింది. చివరిగా, ఈ విపత్తు మనందరికీ కొన్ని ప్రాథమిక భద్రతా నియమాలను గుర్తుచేస్తోంది. గుర్తుపెట్టుకోండి, కేవలం అడుగు లోతు నీరు ఒక కారును తేలికగా లాక్కెళ్లగలదు. 6 అంగుళాల ఎత్తులో వేగంగా ప్రవహించే నీరు కూడా మనల్ని పడగొట్టగలదు. వరద వచ్చినప్పుడు ఎప్పుడూ పై అంతస్తులకు వెళ్ళాలి కానీ బేస్మెంట్లలోకి అస్సలు వెళ్ళకూడదు. ఈ చిన్న నియమాలు ప్రాణాలను కాపాడతాయి. కాబట్టి చివరిగా మనల్ని వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: మన నగరాలను ఎలా నిర్మిస్తున్నాం? నీటిని అడ్డుకుని బయటకు నెట్టేసే కాంక్రీట్ కోటలా కడుతున్నామా? లేక నీటిని తనలో ఇముడ్చుకుని భూమిలోకి పంపించే ఒక సహజమైన స్పాంజిలా తీర్చిదిద్దుతున్నామా? ఈ ప్రశ్నకు మనమిచ్చే సమాధానంపైనే మన నగరాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.